పార్టీలో అధికార ప్రతినిధులు ఉంటారు. వాళ్ళకైతే పార్టీ ఒక స్క్రిప్ట్ రాసిస్తుంది. వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఫాలో అయిపోతుంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా స్క్రిప్ట్ని ఫాలో అవుతే చాలా చండాలంగా ఉంటుంది. సరే, ఒక మంత్రి గారు ఫాలో అయ్యాడంటే సరే ఓకే అనుకోవచ్చు. మాట్లాడిన ప్రతి ఒక్క మంత్రి కూడా సేమ్ స్క్రిప్ట్, ఒకటే డైలాగ్, ఒకటే మాట, చాలా చండాలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు నానా కష్టాలు వచ్చి పడ్డాయి. దాదాపుగా అందరూ కూడా ఒకటే పాయింట్, ఒకటే స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ మీదే గుందించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపకుండా శుద్ధులు చెబుతూ గడుపుతుండగా ఆయనకు కవచంలాగా పనిచేయడానికి, ఆయన మీద ఈగ వాలినవి కూడా చూసుకోవడానికి మంత్రులు ఒక స్క్రిప్ట్ని పట్టుకొని తమ వంతు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇంతకీ ఏమిటి కథ అనేసి ఒకసారి చూస్తే, రేవంత్ రెడ్డి గారితో రహస్య మంత్రాల ఫలితంగానే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ఆ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టింది. అటు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేక తమకు సంబంధం లేదని అనడంలోనూ, రాయలసీమకు జగనే ద్రోహం చేశారని అనడంలోనూ చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ మంత్రులు వేస్తున్నటువంటి నిందలను మంత్రులు వేస్తున్నటువంటి నిందలు, చేస్తున్నటువంటి ప్రకటనలను బాగా గమనిస్తే వాళ్ళు ఎంతగా లాజిక్ లేకుండా చెత్తగా మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు చెప్పేది రాయలసీమకు జగనే ద్రోహం చేశాడు. ఒకవేళ రాయలసీమకు జగనే ద్రోహం చేశారనేది మంత్రులందరిది వాదన కదా. బహుశా హైకమాండ్ నుంచి అందరికీ ఒకటే స్క్రిప్టు, ఒకటే గైడ్లైన్స్ వచ్చి ఉండొచ్చు. అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు, ఒకటే మాట మాట్లాడుతున్నారు. కానీ రాయలసీమ సస్యశ్యామలం చేయాలనే కృతనిశ్చయంతోనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిపోతల ప్రాజెక్ట్కి రూపకల్పన చేసి పనులు కూడా ప్రారంభించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్ర ప్రజలకి తెలుసు, తెలంగాణ ప్రజలకి తెలుసు, తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు, ఆంధ్ర ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ఆ ప్రాజెక్ట్ తాను మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆపేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ప్రకటించడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ మంత్రులకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పాడు, ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారి గురించి అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి విమర్శించాలి. కానీ అలా మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారిని నేరుగా విమర్శించేంత ధైర్యం ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా లేదు. అటు ఇటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడుతున్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమే అనుకుందాం, కానీ అవి కూడా తేలిపోతున్నాయి కదా. వీళ్ళు చేసే కామెంట్స్ అన్నీ కూడా చాలా కామెడీగా ఉంటున్నాయి. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 2020లోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆగిపోయింది అనేసి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరో ఎన్జీటీకి వెళితే స్టే వచ్చినందువల్ల ఆగిపోయినట్లు మంత్రులు చెప్తున్నారు. సరే, అది కూడా ఓకే. ఆ ఎవరో అనేది వాళ్ళు తేల్చి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరో అంటున్నారు కదా, ఆ పేరు చెప్తే చాలా బాగుంటుంది కదా. తెర వెనుక నుంచి ఆ కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ వారే అనేసి కూడా అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఎవరో అంటున్నారు కదా, ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఆ సంగతిని పక్కన పెట్టి ఎవరో ఎన్జీటీకి వెళ్ళి స్టే తెస్తే అది జగన్ చేసిన ద్రోహం ఎలా అవుతుందో ఒకసారి వీళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. జగన్ తన వంతుగా ప్రాజెక్ట్ కట్టడం ప్రారంభించాడు. ఆగిపోవడం ఆయన పాపం ఎలా అవుతుందో అనేది అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రారంభించడం వరకే ఆయన పని, ఆగిపోయిందంటే ఎవరో వెళ్ళి ఎన్జీటీకి కంప్లైంట్ చేయడం వల్ల అక్కడ నుంచి స్టే వచ్చి ఆగిపోయింది. ఆ ఎవరో పేరు చెప్తే ఇంకా చాలా బాగుండేది. ఒకవేళ అలాగే అనుకున్నప్పటికీ జగన్ చేసిన తప్పులను సరిదిద్దడానికి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తొలి నుంచి డప్పు కొట్టుకుంటుంది కదా. జగన్ చేయని పనిని తాము చేస్తామని చెప్పడానికే లక్షల కోట్లు కుమ్మరిస్తూ రాజధాని కడుతున్నారు కదా. జగన్ చేసిన
ద్రోహాల్ని మేమంతా కూడా సరిదిద్దుతున్నాం అనేసి గత 18 నెలలుగా ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నారు కదా. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు, ఎందుకు పట్టించుకోలేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ వదిలేసి ఉంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ని టేకప్ చేసేదాన్ని వర్క్ కంటిన్యూ చేయొచ్చు కదా, రాయలసీమ ప్రజలకు నీటిని అందించవచ్చు కదా. కేంద్రంలో కూడా వీళ్ళు భాగస్వామిగా ఉన్నారు కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఆ అనుమతులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు చేయవచ్చు కదా. మరి దీన్ని మన పచ్చ మేధావులంతా కూడా దీని గురించి ఎందుకు మాట్లాడరు, దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ప్రెస్ మీట్లలో మాట్లాడలేకపోతున్నారు, వీటి గురించి మాత్రం మాట్లాడరు. జగన్ 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 అని చెప్పేసి మాట్లాడుతారు. అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. మీ డబుల్ ఇంజనీర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్ని మళ్ళీ ప్రారంభించండి, తప్పేముంది. ఎవరు మంచి చేసినా మంచే కదా.